ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతోంది. మరి 6 నెలల్లో గత ప్రభుత్వ 60 నెలల పాలనకి సంబంధించి ఎలా ఉంది తేడా, ఏ విషయాల్లో తేడా వచ్చింది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, అనేక విషయాల్లో అటు యంత్రాంగం, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. సో యంత్రాంగం గాడిలో పెడతారు, ధ్వంసమైన వ్యవస్థల్ని తిరిగి ట్రాక్లో పెడతారు, అటు విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి అధికారులను అందరినీ కూడా కొంత సిస్టమాటిక్గా పెడతారు అని అందరూ కూడా చూస్తున్నారు. మరి 6 నెలలు అవుతోంది. నిజంగా ఆ విషయాలన్నింటిలోనూ మార్పు వచ్చాయా? సంక్షేమం లేదా అభివృద్ధి ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? నిజంగా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టనే కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది అన్నది చాలా చర్చనీయాంశమైనప్పుడు స్పష్టంగా కొన్ని విషయాల్లో 60 నెలలకి 6 నెలలకి తేడా నిజంగానే కనిపిస్తోంది. దానికి సంబంధించి కొన్ని అంశాలను కూడా స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ నెల 11, 12 తేదీల్లో కలెక్టర్ల మీటింగ్ ఏర్పాటు చేయబోతోంది కూటమి ప్రభుత్వం. సో ఈ మీటింగ్లో రకరకాల అంశాలని చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగంతో కానీ అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా చర్చిస్తారు. ప్రధానంగా శాంతి భద్రతలు, డీజీపీకి, ఎస్పీలతో కూడా సమావేశం ఉంటుంది. అలాగే 2047 ఆంధ్ర విజన్ డాక్యుమెంట్, అంటే రాబోయే 6 నెలలకు సంబంధించి, రాబోయే కూటమి ప్రభుత్వం 5 ఏళ్లకు సంబంధించి, ఇప్పుడు 6 నెలలు అయింది కాబట్టి 4.5 నెలలకు సంబంధించి ఎటువంటి నిర్దిష్ట ప్రణాళికలతో వెళ్ళాలి అనే అంశాలని కూడా స్పష్టంగా ఒక ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారు అధికారులకి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2047 విజన్ డాక్యుమెంట్ చెప్పినప్పటికీ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తున్నారు కాబట్టి రాబోయే 6 నెలలు, ఆపై సంవత్సరంన్నర ఇలా ఒక టార్గెట్గా వెళ్తున్నారు కాబట్టి ఒక ప్రెజెంటేషన్ రూపంలో చెప్పే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్టీజీఎస్ ద్వారా, ఎందుకంటే మొన్న మనం విజయవాడలో వరదలు చూసాం, బుడమేరు పొంగి ఎంత ప్రజలు ఇబ్బంది పడ్డారో. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్ ద్వారా వాతావరణ మార్పులు, ఐఎండీతో కొంత లింకప్ అయ్యి అలర్ట్స్ కానీ మానిటర్ చేసే అంశం విషయంలో కొంత సీరియస్గా ఎలా వెళ్ళాలి అన్నది కూడా ఉంది. ఇది కాకుండా టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాల విషయంలో కానీ, డ్రోన్ల వాడకం విషయంలో కానీ ఒక స్పష్టమైన ప్రణాళికతో ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈ కలెక్టర్ల సదస్సులో చర్చించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇప్పటికే మనం చూసాం, ఈ 6 నెలల్లో 3 పార్టీలకి సంబంధించి రెవెన్యూ శాఖలోనే 1,75,000 గ్రీవెన్సెస్ వచ్చినాయి. కేవలం అది ల్యాండ్స్ లాక్కోవడంలో కానీ, పేరు మార్పుల్లో కానీ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో వచ్చిన తప్పులు కానీ దాదాపుగా 1,75,000 కంప్లైంట్స్ కానీ, బాధితులు కానీ ప్రభుత్వం దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఈ గ్రీవెన్సెస్ రీఅడ్రసల్ విషయంలో కూడా ఎట్లా కొనసాగాలి అన్నది కూడా అధికారులతో చర్చిస్తారు. ఇది కాకుండా జనవరి లోపు మొత్తం దాదాపుగా రోడ్లకి సంబంధించిన పాట్ ఫిల్లింగ్, గుంటల్ని పూడ్చడం, అలాగే చెరువుల్లో పూడికతీతలు, ఇలాంటి అంశాలతో పాటుగా హౌసింగ్, హెల్త్, బీసీ వెల్ఫేర్ అన్ని అంశాలని స్పష్టంగా ఒక నిర్దిష్ట ప్రణాళికతో చర్చించే అవకాశం ఉంది. సో ఇవి చర్చిస్తారు. కానీ మనకి సామాన్యంగా కలెక్టర్ల సదస్సు గత ప్రభుత్వంలో అన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేశారు, కలెక్టర్ల సదస్సు అయిపోయిన వెంటనే ప్రజావేదికతో కూల్చివేత్తో ఆయన పాలన బిగించేశారు. అందరికీ దాదాపుగా కలెక్టర్ల మీటింగ్ అంటే అదే మైండ్లోకి వస్తుంది. అందుకనే స్పష్టంగా తేడా ఉంది అని నేను ఓపెనింగ్ రిమార్క్స్లో అందుకే చెప్తున్నాను. అంటే ఒక బాధ్యతకి, బాధ్యత రాహిత్యానికి, జవాబుదారీతనానికి, బరితెగింపుకి ఉన్న తేడా 6 నెలల్లో 60 నెలల్లో తేడా కనిపించేసింది. కేవలం ఒక్క సంతకంతో సూపర్ 6 కి సంబంధించి ఒక్క సంతకంతో 1,000 రూపాయల పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డిఎస్సికి ఒక 16,000 జాబుల విషయంలో కానీ ఒక్కొక్కటి కూడా నిర్దిష్టంగా చెప్పి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే కాకుండా కేంద్రంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో పోలవరానికి, అమరావతి విషయంలో నిధులు రాబట్టడం, ఓఆర్ఆర్ రోడ్ల విషయంలో కానీ ఇలా అనేక విషయాల్లో కేంద్రంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో స్పష్టంగా వెళ్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని పిల్లి మొగ్గలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతా ఆహా ఓహో అని చెప్పడానికి లేదు, కొన్ని విషయాల్లో స్పష్టంగా తేడాలు కనిపిస్తున్నాయి. సో ఒకటైతే ఏమిటంటే మెజారిటీగా ఒక 6 నెలల్లో అధికార యంత్రాంగంలో భయం కనిపించింది. సిస్టమాటిక్గా ఉండకపోతే ఎలా ఉంటాయి, కట్టు దాటిన వాళ్ళకి, గట్టు దాటిన వాళ్ళకి కూడా చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది నిరూపించి చూపించారు. ఇంకా టైం ఇచ్చారు. ఇదే కాకుండా అక్రమ రేషన్ బియ్యం తరలింపు విషయంలో సిట్ వేయడంలో కానీ, సోషల్ మీడియా సైకోలకి చెక్ పెట్టడంలో కానీ,
వాళ్ళందరినీ గుర్తించడం, కేసులు నమోదు చేయడం, కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా వాళ్ళని రక్షించలేము, మీరు చేసింది తప్పని చెప్పేసిన నేపథ్యంలో ఒక రకంగా ధ్వంసమైన వ్యవస్థల్ని ట్రాక్ తెచ్చే పనిలో ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని పిల్లి మొగ్గలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏకంగా బెదిరింపు కాల్ వెళ్ళింది. సీఎంఓలో ఆయన ఓఎస్డీకి ఫోన్ చేసి మరి అగంతకుడు బెదిరించిన పరిస్థితి చూసాం. అదే అగంతకుడు హోంమంత్రి అనిత గారికి బెదిరించిన సందర్భం చూసాం. అలాగే మీరు గమనిస్తే కొన్ని రోజుల క్రితం విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, చంద్రబాబు బతికుంటే అప్పుడు మేము మళ్ళీ జైల్లో పెడతాము, మా ప్రభుత్వం వస్తుంది అంటే ఇవన్నీ జాగ్రత్తగా చూస్తుంటే ఇక మనం భవిష్యత్తులో రాము అనేది జగన్ కోకు అర్థమైపోయిందా, లేకపోతే ఎందుకు ఈ బరితెగింపు మాటలు మాట్లాడుతున్నారు? నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అగంతకులు ఫోన్ చేసిన అంశంలో కానీ, లేకపోతే హోంమంత్రి బెదిరింపుల్లో కానీ, ఏకంగా ఒక ఎంపీఏ మీరు బతికుంటే కదా అని చెప్పి ట్వీట్లు పెట్టడంలో కానీ, ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా బరితెగింపు కూడా ఇంకా అక్కడక్కడ కనిపిస్తోంది. మరి అనుకున్నంత పూర్తి స్థాయిలో యంత్రాంగం ట్రాక్ లోకి రాలేదా? అన్ని విషయాలు మనం చూస్తున్న నేపథ్యంలో మరి విజన్ కి తేడా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మరి ఎటువంటి సంచలనాలు రాబోతున్నాయి? ఈ మీటింగ్ తర్వాత జరిగే భారీ మార్పులేంటి ఏపీలో? ఎటువంటి అంశాలతో ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్ళబోతుంది? ఈ నెల 11, 12 తేదీల్లో కలెక్టర్ల సదస్సు మీటింగ్ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీ మార్పులు, సంచలనాలు ఉండబోతున్నాయి అంటున్నారు. మరి 6 నెలలకి 60 నెలలకి తేడా కూడా కనిపించిందా? అయితే ఇక్కడ కూడా కొంత కంప్లైంట్స్ ఎందుకు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కానీ, అధికార యంత్రాంగంపై కానీ ఇంకా ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆకలి మీద ఉన్న వాళ్ళు కొంత కలెక్టర్ల మీద కానీ, లేకపోతే పోలీస్ యంత్రాంగం మీద కానీ, అధికారుల మీద కానీ అక్కడక్కడ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారన్న చర్చ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తారా అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాజేష్ సబ్సాని గారు, టీడీపీ నుంచి సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారు, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. రాజేష్ సబ్సాని గారు, మీతో ప్రారంభిస్తాను. సో కలెక్టర్ల మీటింగ్ సదస్సు అనగానే గత ప్రభుత్వంలో ప్రజావేదిక కూల్చేయండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి అన్నది మైండ్లో అందరికీ అది రిజిస్టర్ అయిపోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రేపు కండక్ట్ చేయబోయేది 2వ కలెక్టర్ల మీటింగ్. సో మొన్నటిది మనం చూసాం, 6 నెలలు టైం ఇస్తున్నాను అప్పటికి మీరు అందరం మారాలి అని. నిజంగా మొన్నటి కలెక్టర్ల దానికి కానీ ఇప్పుడు కండక్ట్ చేయబోయేదానికి ఉన్న దాంట్లో మీరు గమనించిన మార్పులేంటి? కూటమి ప్రభుత్వానికి అప్పుడు ప్రభుత్వం నుంచి సీఎం గారు అడ్రస్ చేసిన విషయాల్లో మార్పులు కనిపించాయా? అక్కడక్కడ పిలిమొగ్గులు వినిపిస్తున్నాయి కదా. సో ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులు అందరికీ కూడా శుభోదయం. మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఎల్లుండికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టి 6 నెలల కాలం పూర్తవుతోంది. జూన్ 12, 2024 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అటువంటి ఈ మొట్టమొదటి 6 నెలలు ఖచ్చితంగా ఏ అంచనాలతోటైతే ప్రజలు ఇంత భారీ విజయాన్ని ఎన్డీఏ కూటమి కట్టబెట్టారో, ఏ నమ్మకాన్ని అయితే ప్రజల్లో ఎన్డీఏ కూటమి కలిగించగలిగిందో, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులేంటి, ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉండటానికి ఈ ప్రభుత్వ హయాంలో ఏ విధమైన మార్పు చేర్పులు చేస్తా ఉన్నారు, పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు, ఎటువంటి అధికార వ్యవస్థను ఎంపిక చేసుకుంటా ఉన్నారు, ఇవన్నీ కూడా మొట్టమొదటి 6 నెలలు అనేది ఒక రకమైన హానీమూన్ పీరియడ్. అంటే తమ మెకానిజం సెట్ చేసుకోవడానికి, తమ రిసోర్సెస్ గురించి అసెస్మెంట్ చేసుకోవడానికి, అదే సందర్భంలో ప్రజలకి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల్ని ఏ క్రమంలో ఒక్కొక్క వాగ్దానాన్ని అమలుపరచాలి అని చెప్పని వాళ్ళు ఒక టైం బౌండ్ ఫిక్స్ చేసుకోవడానికి, అట్లాగే తమ ప్రయారిటీస్ ఏంటి అనేది ప్రజలకు కూడా విడమర్చి చెప్పడానికి ఈ 6 నెలల కాలం ఒక గోల్డెన్ పీరియడ్ లాగా ఉపయోగపడింది అనేది వాస్తవం. ఎందుకంటే ఇవాళ దక్షిణాదిలో ఉన్న మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు గ్రోత్, అభివృద్ధి పరంగా కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న స్థితిగతుల దృష్ట్యా ఒకసారి మనం గమనించి చూసుకుంటే 100కి 100 రూపాయలు ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో ఉన్న అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాలు లైక్ తమిళనాడు, మన సరసన ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల సరసన ఏ స్టేజ్ లో కూడా పోటీ పడగలిగిన స్థితిలో లేము మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, జిఎస్డిపి పెరగాలి, రాష్ట్ర ఓవరాల్ సమగ్ర అభివృద్ధి జరగాలి అని అంటే 100కి 100 రూపాయలు ఇక్కడి నుంచి ప్రభుత్వం ఎంచుకోబోతున్న విధానాలు, రూపకల్పన చేసుకోబోతున్న పథకాలు, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర బ్రాండింగ్ ను పెంచుకోవటం, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకోవటం,
దానికి కావాల్సిన మెకానిజం సెట్ చేసుకోవటం, వీటన్నిటిని విజువలైజ్ చేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తను విజువలైజ్ చేసిన తన ఆలోచనని అధికార వ్యవస్థతో షేర్ చేసుకొని ఇక నుంచి నా ప్రాధాన్యతలు ఇవి. మొట్టమొదటి 6 నెలలు అనేది మన విధానాల రూపకల్పనకు సరిపోయింది, మన రిసోర్సెస్ గురించి అసెస్ చేసుకోవడానికి సరిపోయింది, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందించడానికి సరిపోయింది. మీకు ఇక్కడి నుంచి నేను ఇస్తున్న ఈ టైం బౌండెడ్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా ఇక అమలు జరిగి తీరాలి అని చెప్పని అధికార వ్యవస్థకి ఒక దిశానిర్దేశం చేయదగిన మీటింగ్ అనే రేపు మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అంటే ఒకటి రేపొద్దున్న వాళ్ళందరికీ కూడా కొంత సీరియస్ గా కోటింగ్ పడితే మార్పు రానట్టు, లేదు ప్రొసీడ్ అయ్యారు అంటే చేంజ్ వచ్చినట్టు. ఎందుకని ఫస్ట్ మీటింగ్ లో క్లియర్ గా చెప్పారు ఇది నా విజన్, నా ప్రాధాన్యతలు ఇవి అని. కానీ ఇప్పటికీ కూడా మనం అధికారులు అటు ఇటు పిలిమొక్కలేయడం చూస్తున్నాం కదా. తాజాగా రేషన్ బియ్యం సిట్టు వ్యవహారంలో కూడా ఇలాంటివి జరిగినాయి. సోషల్ మీడియా వేదికగా అందరూ చాలా సీరియస్ గా చర్చించాక మార్పు కనిపించింది. అంటే ఇంకా అక్కడక్కడ కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదా? ఈ అధికారులు ఇంకా అటు పనిచేయడం వల్ల ఈ తేడా ఉందనేది కూడా చర్చ ఉందిగా, ఓపెన్ గా మాట్లాడదాం. ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది గత ప్రభుత్వ హయాం నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన ఒక దుస్సంస్కృతి. దాన్ని యథావిధిగా ఇవాళ ఇప్పటి అధికార పార్టీ నాయకులు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు కూడా సహకరించబట్టే ఇవాళ ఒక గ్రామంలో ఒక రేషన్ షాపు రేషన్ కార్డుదారుడికి లభించిన బియ్యం కాకినాడ పోర్టు వరకు చేరగలుగుతున్నాయి, అవి విదేశాల వరకు ఎక్స్పోర్ట్ కాగలుగుతున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఈ అక్రమ రవాణాకి మార్గం సుగమం కాకుండా ఉండున్నట్టయితే 6 నెలల క్రితమే ఈ మాఫియా అంతమైపోయి ఉండాల్సింది. కానీ ఇప్పటికీ యథావిధిగా కొనసాగుతుంది అంటే ఈ ప్రభుత్వ హయాంలో ఈ నాయకులు అంటుదండలు కూడా దానికి పుష్కలంగా లభించాయి కాబట్టి ఇది సాధ్యమైంది అనేది వాస్తవం. ప్రభుత్వ పరంగా దీన్ని అరికట్టి తీరాలి అని చెప్పని ఒక చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారు కాబట్టి 100% రాబోయే రోజులైనా సరే దీన్ని కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి మనం గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట ఆయన పరిపాలన 6 నెలల కాలాన్ని ఒకసారి మనం పోల్చి చూసుకుంటే ఆయన ఇందాక మీరు మొట్టమొదటిలో మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే ఆయన ఏర్పాటు చేసిన మొట్టమొదటి కలెక్టర్ల సమావేశం ముగింపు సందర్భంగా ఏ వేదిక మీద అయితే ఆ కలెక్టర్ల సమావేశం జరిగిందో ఆ వేదికను కూల్చివేత నిర్ణయం తీసుకోవడం ద్వారా కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం జనరల్ గా మనకి కాపురం చేసే తీరు కాళ్ళగొల్ల నాటే స్పష్టమవుతుంది అని అంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం ఎలా ఉండబోతుంది అనేది ఆయన ఏర్పాటు చేసిన మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం తీసుకోవడం ద్వారానే ఇది కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్ కాదు డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ అని చెప్పిన ఒక సంకేతాన్ని పంపించడం జరిగింది. ఆనాటి నుంచి ఆ మొట్టమొదటి 6 నెలలు ఒకసారి బేరీ చూసుకుంటే మనం పోల్చి చూసుకుంటే ప్రజావేదిక కూల్చివేత, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు, ఇసుక పాలసీ రద్దు, అన్నా క్యాంటీన్ల రద్దు, ఇట్లా ఒక రద్దుల పరంపర కొనసాగిస్తూ వచ్చారు. రాజధాని పనులు స్తంభింపజేయటం, పోలవరం ప్రాజెక్టు, ఈ వెలుగొండ ప్రాజెక్టు, మచిలీపట్నం ప్రాజెక్టు టెండరు, ఆఖరికి అమరావతిలో ఉన్న ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయిన హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్టును కూడా టెండర్ల రద్దు, రివర్స్ టెండర్ల పేరిట పనులను స్తంభింపజేయటం, ఇవన్నీ ఒక దుస్సంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తూ వచ్చారు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ 2024 జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత వీళ్ళ ప్రాక్టీస్ ఒకసారి మనం చూసుకుంటే అదే స్తంభింపజేయబడిన అమరావతి పనుల్ని మళ్ళీ తిరిగి వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయంతో కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ బడ్జెట్ లో ప్రతిపాదించిన 15,000 కోట్ల రూపాయల గ్రాంట్, అంటే దాన్ని మనం అంటే లోన్ గా వాళ్ళు మనకు అందించిన అది రాష్ట్ర ప్రభుత్వం మీద మోపడుతున్న భారం కాకుండా వాళ్ళు గ్యారంటీతో ప్రొసీడ్ అవుతున్నారు. అది ఒక రకంగా రిలీఫే గ్రాంట్ కింద పరిగణించాలి. అలాగే వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ అయినా రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు తిరిగి రప్పించడానికి రాష్ట్ర బ్రాండింగ్ ను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకోవడం, అలాగే రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా గుంతలమయంగా మారిపోయిన నేపథ్యంలో ముందు ప్యాచ్ వర్క్ అయినా జరగాలి అని చెప్పని ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాం. ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో 4,500 కోట్ల రూపాయలతోటి ఉపాధి హామీ నిధులతోటి 30,000 పనుల్ని స్థానిక సంస్థల్లో ఆ పనుల నిర్వహణ కోసం ఒక పండుగ వాతావరణంలో, అది కూడా సంక్రాంతి నాటికి రైట్ సార్, మీరు చెప్పింది స్పష్టంగా 6 నెలల్లో మార్పు కనిపించింది యంత్రాంగంపైలో కానీ పాలసీ డెసిషన్ మేకింగ్ లో కానీ. టీడీపీతో మాట్లాడదాం. జగడన్న సత్యనారాయణ గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. సత్యనారాయణ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో దాదాపుగా 6 నెలలు అయిపోతోంది కాబట్టి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కొంతమేర అయినా రీచ్ అయ్యారా? బాలారిష్టాలని దాటగలిగారా? ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిందా ప్రభుత్వంలో ప్రజల్లోకి? మేడం ఖచ్చితంగా
60 నెలల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పనితీరుకు ఈ 6 నెలల యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరుకు ఖచ్చితంగా గుడ్ ఫీలింగ్స్ అయితే ప్రజల్లో ఉన్నాయి మేడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీద ఆశ పెట్టుకుని ఏ ప్రజలైతే ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు మేడం. ఓకే. ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు అన్నట్టు సూపర్ 6తో పాటు అధికారులని అలర్ట్ చేయడం కానీ వివిధ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేయడం కానీ అంతా కూడా చక్కదిద్దే క్రమంలో వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే అది శుభపరిణామంగానే చెప్పచ్చు. 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి పాతాళ లోకానికి తవ్వుకుంటూ పోయినటువంటి సందర్భాన్ని దాన్ని పూడ్చుకుంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక కరెక్ట్ అయినటువంటి కనెక్టివిటీగా రాజకీయాన్ని నిర్మించాలంటే ప్రభుత్వాన్ని ఆ గాడిలో తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది మేడం. ఖచ్చితంగా ఆ టైంని సామాన్య ప్రజలు ఊహించకపోయినప్పటికీ కూడా విద్యావంతులు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినప్పటికి కూడా భవిష్యత్తు సవాల్గానే ఉంటుందని చెప్పేసి చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చాలామంది న్యూట్రల్ ఓటర్స్ కూడా గమనించే చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. ఆ క్రమంలోనే మనకు అన్ని సీట్లు ప్రభుత్వానికి రాగలిగాయి సార్ మేడం. ఎందుకంటే ఈరోజు హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన నడుస్తున్నటువంటి ముళ్ళబాట్లో ప్రతిదీ కూడా తీసుకుంటూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా అధిగమిస్తూ ఎదరికెళ్తారని చెప్పేసి నమ్మి ప్రజలు ఓటేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు మనం గుర్తు చేసుకున్నట్లయితే మీరు అన్నారు ఓకే అండి, మేము కొంత అధికార యంత్రాంగం లేకపోతే వ్యవస్థల ధ్వంసాన్ని పూడ్చుకుంటూ వెళ్తున్నాం అన్నప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని విషయాల్లో అధికారులు అటు ఇటు పనిచేయడం విషయాన్ని మీరు గుర్తించలేకపోతే ఆంధ్రజ్యోతిలోనో లేకపోతే ఒక వార్తా కథనాలు రావడమోనో సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మీరు సరిదిద్దుకుంటున్నారు కదా కొన్ని అంశాలు. రీసెంట్ గా సిటీకి సంబంధం అంటే ఇంకా మీరు ఆ స్థాయిలో పట్టు రాలేదా, లేకపోతే ఇంకా మీ దృష్టికి రాకుండా ఎవరన్నా మభ్య పెడుతున్నారా, లేదా వచ్చాక సరిదిద్దుదాన్ని ఎలా చూడాలి? లేదు మేడం, అంతా కూడా ఒకేసారి ఈ రివల్యూషనరీని తీసుకొస్తే కొంత గందరగోళమైన పరిస్థితుల్లో అధికారులు దాగిపోయే పరిస్థితులు కూడా కనబడుతుంది మేడం. మళ్ళీ వాళ్ళు చేసినటువంటి తప్పులు కూడా మనం వెతకాలంటే కొంత విసులుబాటు వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు చేసిన తప్పులు 1 by 1 వస్తాయి మేడం. ఈరోజు కలెక్టర్ల సమావేశం పెడుతున్నారంటే ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి ఆఫీసర్స్ కూడా అందులో ఉండొచ్చు. వాళ్ళ భావాలు రేపు పొద్దున బయటపడినప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అది మీరు చేసినటువంటి గతంలో చాలా తప్పులు చేశారు, మీరు తప్పులు చేసినటువంటి సరిదిద్దుకునే క్రమంలో మనం ఉన్నాం కాబట్టి ప్రజలకు అందించాల్సినటువంటి పరిపాలన విధానం అది కాదు. నా గత ప్రభుత్వాల్లో మీరు నాతో పనిచేసినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నా పరిస్థితి, నా పరిపాలన తీరు మీకు తెలుసు కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి పరిపాలన మనం ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద అడ్రస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మేలే జరుగుతుంది మేడం. ఖచ్చితంగా అంటే ఒకటి ఇంకా ఇలాగే కొనసాగుతున్నప్పుడు అది అడ్మినిస్ట్రేషన్ లూజ్ గా ఉంది అని ఒక మెసేజ్ ఆర్ సంకేతం వెళ్లే అవకాశం ఉండొచ్చు కదా? ఖచ్చితంగా ఉండొచ్చు మేడం, అందులో మనం డిబేట్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అధికారులందరూ కూడా మన మాట వింటారనుకోవడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి వింటారనుకోవడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇంకా నేను చాలా సార్లు దాని గురించి కూడా చర్చించుకున్నప్పుడు అక్కడక్కడ కూడా ఇంకా చాలా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాత వాసనలు కొనసాగే క్రమంలో ఇటువంటి తప్పుదాలు జరుగుతూ ఉన్నాయి. లేటుగా వెలుగొచ్చే సమస్యలు వెలుగులోకి వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది మేడం. అవన్నీ కూడా చక్కదిద్దుకుంటూ 1 by 1 మీరు అన్నారు. ఆ రోజు కలెక్టర్ల సమావేశం అంటే ప్రజావేదికనే కూల్చేసిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడ సమావేశం పెట్టి బయట బుల్డాజర్ పెట్టుకుని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి పనితీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1 by 1 ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు సమావేశం పెడుతున్నటువంటి పనితీరుకు చాలా వ్యత్యాసం ఉంది సార్. ఇదంతా కూడా ప్రజలు గమనించారు. కానీ లేటుగా అభివృద్ధి వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇందాక నేను అన్నట్టు చాలా విషయాల్లో 1 by 1 చేసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారి గాడిలో పెట్టే పరిస్థితిలో ఈ సమావేశంలో ప్రాధాన్యత ఉంటుంది. అధికారులని గాడి అన్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు మొన్న బాధ్యతలు తీసుకున్న తర్వాత 94 సీఎం ని చూస్తారు అని అన్నారు. సో 94 సీఎం ఎలా ఉంటారు అన్నది అందరికీ తెలుసు. అంటే ఆ రోజు అధికారులకి ఆయన ఎలా ఉంటారనేది కూడా తెలుసు. ఇప్పుడు ఆ అధికారులు కొంత మారింది, జనరేషన్ మారింది అధికారుల్లో కూడా. సో అది అప్పుడు వాళ్ళకి తెలియక ఈ సీరియస్నెస్ అర్థం కాక లైట్ ఏమైనా తీసుకుంటున్నారా? కొన్ని విషయాల్లో అధికారులని ఒకేసారి మనం పాయింట్ అవుట్ చేయకుండా
క్రమక్రమంగా వాళ్ళని చక్కదిద్దుకుంటూ అధికారుల చేత కూడా మనం పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరితోటి తగాదాలకి గొడవలకి వెళ్ళే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటే కొంత అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఉంది. నేను చాలా సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నేను మొదలైనటువంటి భారాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీఎంగా మళ్ళీ నేను తీసుకున్నాను కాబట్టి అంతకంటే అధిగమించి పరిపాలన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా నేను 1 by 1 పిన్ టు పిన్ నేను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను ఆ విధంగానే పరిపాలన చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక బ్రేక్ తీసుకుందాం, జనసేన వర్షన్ కూడా తీసుకుందాం. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా బెదిరింపులు చేసే స్థాయికి కూడా అగంతకులు వాళ్ళు వచ్చారంటే ఈ భర్తీగింపుని ఎలా కూడా చూడాలి. అసలు ఈ జరుగుతున్న అంశాలతో పాటు జనసేన వర్షన్ బ్రేక్ తర్వాత జనసేన నుంచి కోసింపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ముందు కలెక్టర్ల అంశాల్లోకి వెళ్లే ముందు చాలా సీరియస్ అంశం, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్, ఓఎస్డీకి కాల్ చేయడం. సరే, మీరు నిజంగా ప్రభుత్వం నిన్న స్పందించిన విధానంగానే చాలా వేగంగా ఉంది. ఎవరు చేశారు ఏంటి అని పట్టుకున్నారు. కానీ నేను అనేది ఏంటంటే 6 నెలలైనా కూడా హోంమంత్రికి ఇంకా డిప్యూటీ సీఎంకి ఈ భర్తీకింపు కాల్స్ ఏంటి? కొద్ది రోజుల క్రితం కూడా విజయసాయి రెడ్డి గారు కూడా అట్లాగే మాట్లాడారు. బతికుంటే అంటే ఏంటి, బతకనివ్వరా? అది ఎట్లా చూసే వాళ్ళకి ఎలా ఉంది అంటే ఎందుకు ఇంకా ఆ స్థాయి భర్తీకింపు వస్తోంది మీ ప్రభుత్వంలో కూడా? అది ముందు ఆన్సర్ చేయండి, దెన్ విల్ గో టు కలెక్టర్స్ అంశం. విజయేంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నిన్న ఒక పెద్ద ఆయన చెప్పాడండి, ఇంగువ కట్టామనుకోండి గుడ్డలోని, ఆ ఇంగువ తీసేసినా ఆ గుడ్డకి ఇంకా స్మెల్ ఉంటా ఉంటుంది. అలాగే గత 5 సంవత్సరాల్లో ఒక విధమైనటువంటి అవినీతికి కానీ ఒక విధానానికి రాక్షస ఆ విధానాలకు కానీ అలవాటు పడిపోయినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే ఆ యంత్రాంగం కావచ్చు, కింద ఉన్నటువంటి ఆ కార్యకర్తల నాయకులు అందరికీ కూడా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం టచ్ చేస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ మాఫియాని టచ్ చేస్తున్నాయి. ఇదివరకు అయితే ప్రతిపక్ష పార్టీలతో అయితే పోరాటం ఉండేది. ఇప్పుడు మనం చేసే పోరాటం ఒక విధమైనటువంటి మాఫియాతో పోరాటం. అది రైస్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, చీప్ లిక్కర్ మాఫియా, ఏదైనా కావచ్చు. ఈ మాఫియాతో టచ్ చేసేటప్పటికి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏంటంటే రాబందుల్లో వాలిపోయి ప్రజల మీద, ప్రజా సంపద మీద, ప్రభుత్వ భూముల మీద, ప్రైవేటు భూముల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాలిపోయారు. ఈ రోజున వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ రాబందులు, అంటే నిజమైన రాబందులు అయితే ఈకో సిస్టమ్ పనిచేస్తాయండి. ఈ రాక్షస రాబందులు ఏమున్నాయంటే వీటికి ఇప్పుడు ఈ రోజున వాళ్ళకి దక్కట్లేదు. దాంతో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా బెదిరింపులు అంటే ఆ స్థాయిలో తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి ఫోన్ కాల్స్ చేయడం, బెదిరించడం, మెసేజ్లు పెట్టడం. ఇప్పుడు గత 5 సంవత్సరాలు కూడా అదే జరిగింది. గెలవలేము అనే అంశాల్లోకి వాళ్ళు క్లారిటీ వచ్చారు అనుకుంటున్నప్పుడు కుట్రలకు కూడా తెరలేపుతున్నారనే అంశాన్ని మీరు ఆలోచించటం లేదు? నేను అంటుంది ఈ రోజు కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలల్లోనే కుట్రకు తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఇది అన్యాయాలు జరిగిపోతున్నాయి, ఇంతమంది అత్యాచారాలు జరిగిపోతున్నాయి అనేటువంటి విషయాలు ఢిల్లీ వెళ్ళి వేదికగా కూడా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ప్రతిరోజు కుట్రకు తెరలేపుతూనే ఉన్నారు. కానీ ఒక పక్కన వాళ్ళు చేసే కుట్రలను ఛేదించుకుంటానే మనం రాష్ట్రాన్ని తిరిగి గాలిలో పెట్టవలసినటువంటి అవసరం పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక నమ్మకంతో ఓటేశారు, గత ప్రభుత్వాన్ని భయంతో ఓడించారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా ఉంటాయి. నేనని ఇక్కడతో అయిపోతాను కాదు, ఎందుకంటే కఠినమైన చర్యలు కూడా జరుగుతున్నాయి పక్క నుంచి. కాకపోతే వాళ్ళు చేసినటువంటి ఒక పక్కన మీరు ఉక్కుపాదం మోపుతున్నారు, ఏది సోషల్ మీడియా సైకోల్ వ్యవహారంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళినా అంటే ఎంత సీరియస్ గా ఉన్నారు అని. డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో వెళ్తున్నారు, ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ పెట్టుకుంటున్నారు, అటు వెళ్తున్నారు సీరియస్ గా. అయినా భయం రావట్లేదు అనేది కదా ఇట్లా మీకే ఫోన్ చేసి అని అంటున్నారంటే. అంటే ఫోన్ చేసిన వాడు మానసిక పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి దొరికిన తర్వాత అతను నిజంగానే ఏ పార్టీ కార్యకర్త, లేకపోతే లేదా అతని మానసిక బాగాలేదా, లేకపోతే అతను కూడా ఏమైనా ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి, మనకు అన్ని ఒక్కొక్కటి వస్తాయి. ఇది 24 గంటల టైం కూడా అవ్వలేదు కదా. ఖచ్చితంగా టెక్నాలజీ పెరిగింది, అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా, ఎక్కడి నుంచి చేసినా, ఎవరు చేసినా కూడా అన్ని బయటకు వస్తాయి. మనం కొంచెం వేచండి అంటుంది. రాష్ట్రంలోని ఒక విధమైనటువంటి రాక్షసుల్లో వాలిపోయినటువంటి ఈ గద్దలైతే ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ 1, 2, 3 జరుగుతూ ఉంటాయి. విజయసాయి రెడ్డి పెద్ద ఉదాహరణ మనకి. ఉత్తరాంధ్ర మీద వాలిపోయినటువంటి పెద్ద గద్దది, అతని కుటుంబం. ఈ రోజున అతను ధైర్యంగా వచ్చి అలా మాట్లాడగలుగుతున్నాడంటే ఖచ్చితంగా కొంత అధికారులు నిలపుతామా, లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు అనేటువంటి కొంచెం. చంద్రబాబు గారు బతికుంటే మేము మళ్ళీ వచ్చాక జైల్లో పెడతాము అంటే ఎంత పెద్ద బతికింపు. అలా కాదు, అది చంద్రబాబు గారు ఏమన్నా 94 సీఎం నన్ను చూస్తారని చెప్పేసి అన్నారు. ఇంకా చూపించలేదు. కాకపోతే ఇంకా గేర్ మార్చలేదు ప్రభుత్వం, ఫస్ట్ గేర్ లోనే ఉంది. ఆ గేర్ మార్చిన తర్వాత ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి, స్లోగా ఉన్నారు అనేది కూడా ఒక చర్చ. అంటే
ఖచ్చితంగా మారుస్తారు. అంటే గత ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుందో అటువంటి కక్షధోరణ చర్యల్లో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా కార్యక్రమాలు తీసుకుంటే కొంచెం స్లోగా కనిపిస్తుంది. కానీ ఆలస్యం అవుతుందేమో కానీ అలక్ష్యం మాత్రం కాదు. ఖచ్చితంగా ఎవరైతే రెచ్చిపోయారో వీళ్ళందరికీ కూడా సరైన సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అంటే యంత్రాంగం చూస్తా ఊరుకోదు కదండి. నేను అంటుంది ఈ అంశాలన్నింటి విషయంలో కూడా ఈ రోజున వాళ్ళకి ఏంటంటే చాలా చాలా బాధగా విజయసాయి రెడ్డి గారు చాలా టాక్టిక్స్ గాను పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతో ట్వీట్ పెట్టడం, మళ్ళీ చంద్రబాబు గారు గతంలోనే ప్రయత్నం చేశారు. ఎలక్షన్స్ కు ముందే ఈ కూటమి పార్టీలు 3 పార్టీలు కలవకూడదని అనేక ప్రయత్నాలు చేశారు, కుదరలేదు. ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇప్పటికే కూడా ఏదో రకంగా ఈ 2 పార్టీల మీద చిచ్చు పెట్టాలి, 2 నాయకుల మీద చిచ్చు పెట్టాలని విశ్వ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే వీళ్ళ ప్రయత్నాలు ఏం ఫలించట్లేదు. ఒక పక్కన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మీరు అన్ని వెళ్తామంటున్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ 11, 12 తేదీలో కలెక్టర్స్ కి విజన్ డాక్యుమెంట్ దిశానిర్దేశం అంటున్నారు. గతంలో మీరు నిర్దేశించిన దిశలోనే ఇప్పటి వరకు వెళ్ళారా? కొంచెం అక్కడక్కడ రూట్ తప్పారని అంటున్నారు కదా. అంటే నేను విజయచంద్ర గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళ నిజాయితీగానో చిత్తశుద్ధితోటని 24 గంటలు పనిచేసినంత మాత్రాన సరిపోదు. కింద ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, అందరి సహకారం కూడా ఉండాలి. వ్యక్తులుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, తీసుకున్న నిర్ణయాలు కింద అంతా అమలుపరిచేది వీళ్ళంతాను. కాకపోతే కొంతమంది ఉన్నాయి. ఏమన్నా మీకు ఉదాహరణ మీరు చెప్పిన దాంట్లో పూర్తి అర్ధ సత్యాలు అంటాను, పూర్తి సత్యంలాగా ఉండవచ్చు, తప్పు ఉందని నేను అనట్లా. ఎందుకంటే కొన్ని 100 కిలోమీటర్ల నుంచి రేషన్ రైస్ ఇప్పుడు కాకినాడ పోర్టుకి వెళ్తుంది. ఖచ్చితంగా ఈ రోజుకి వెళ్తుందంటే స్థానికంగా ఉన్న అధికారుల సహకారము, స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల సహకారం లేకుండా వెళ్ళం అక్కడికి. అంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ మీరు అన్నారు మీ ప్రభుత్వ చిత్తశుద్ధిని నేను ప్రశ్నించట్లా, లేకపోతే మీకున్న కమిట్మెంట్ ని వెళ్ళట్లా. ఇందాక రాజేష్ గారు అన్నారు 6 నెలల్లో యంత్రాంగాన్ని పూడ్చుకుంటూ దారిలో పెట్టాలని వీరు చెప్పిన వారు. కానీ ఒక విషయం మాట్లాడుకుందాం ఓపెన్ గా. ఇప్పుడు ఆంధ్ర టు ఆఫ్రికా ఇక్కడ ఉచిత బియ్యాన్ని అట్లా అక్కడ ఎలా తరలిస్తున్నారు, రేషన్ బియ్యం ఎలా అక్రమాలు జరుగుతున్నాయి. నిన్న కూడా విశాఖ పోర్ట్ లో 483 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో మీరు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నామని చెప్పి గత 10 రోజుల నుంచి చెప్తున్నప్పుడు సిట్టేస్తున్నారు, అధికారులను చేస్తున్నారు, అందరినీ వార్నింగ్లు ఇస్తున్నారు, ఇంకా మీరెళ్ళి పట్టుకుని చేస్తున్నారు అని అంటే మీరంటే భయం లేదా, లేకపోతే భక్తి రావటం లేదా? ఇంకా పట్టుకుంటున్నారు అంటే లైట్ తీసుకుంటున్నారా మిమ్మల్ని? విజయచంద్ర గారు అది ఈ రోజు లోడ్ వేయలేని కాదు. గతంలో నుంచి ఎప్పుడో ఆల్రెడీ ఇవన్నీ తయారైపోయి గోడౌన్లో ఉన్న సరుకు అంతా వెళ్తుంది. అది కృష్ణపట్నం పోర్టు కావచ్చు, విశాఖపట్నం పోర్టు కావచ్చు, లేకపోతే కాకినాడ పోర్టు కావచ్చు, ఎక్కడి నుంచి అయినా గతంలో 6 నెలల ముందు నుంచి అనేక రకమైన స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ ఒక్కొక్కటి వెళ్తున్నాయి. అంటే ఈ రోజు అంటుంది ఖచ్చితంగా అధికారుల లోపం ఉంది, అవినీతి ఇంకా ఉంది. 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి విషయాలన్నీ మాట్లాడుకుంటున్నా కూడా మీరు ఇంకా వెళ్ళి పట్టుకుంటున్నారు అంటే భయం రావట్లేదా? చేయట్లేదా మిమ్మల్ని? ఖచ్చితంగా భయం రాకుండా ఉండదు. అంటుంది అదే ఈ రోజుకి పట్టుకున్నది కాదు, తనిఖీలు దొరికినాయి కాబట్టి తెలుస్తుంది, లేకపోతే తెలీదు. నేనేమంటానంటే ఈరోజు సిట్టు వేశారు. సిట్టు వేసిన తర్వాత కేవలం ఏదో కాకినాడ పోర్టు మీదే కాకుండా మిగతా పోర్టుల్లో కూడా జరుగుతుంటే అక్రమ రవాణా కేవలం రైసే కాకుండా రైసే ఎక్స్పోర్ట్ అవుతుందా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్పోర్ట్ అవుతున్నాయా, లేకపోతే ఇంకేమైనా ఇంపోర్ట్ అవుతున్నాయా, అన్ని బయటకు వస్తాయి. నేను అంటుంది ఇందా చెప్పినట్టుగా ఈ 6 నెలల్లో మొత్తం వ్యవస్థల పునర్నిర్మాణం అనేది సాధ్యం కాదు. అక్కడికి ఇప్పటికీ అది అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పక్కనటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి ఇవైనా బయటకు వచ్చినాయి. లేకపోతే ఎందుకంటే ఏదో మామూలు విధ్వంసం చేయలేదు విజయచంద్ర గారు. 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసుకుంటే వెళ్ళాడు. కాబట్టి ఖచ్చితంగా అంటే మెత్తగా కనిపిస్తా ఉంటారు కదా. అందుకే ఒక్క విషయం రాజేష్ అప్సాని గారు, ఒకటి నిన్న పవన్ కళ్యాణ్ బెదిరింపు విషయంలో గవర్నమెంట్ తక్షణ స్పందన వేగంగా ఉంది. కానీ నేననేది ఏంటంటే ఇంకా బెదిరింపు ధోరణి అనేది అట్నుంచి కనిపిస్తోంది, కొనసాగుతోంది. సేమ్ టైం ప్రభుత్వం కొన్ని విషయాల్లో చాలా సీరియస్ గా ఉంది అని చెప్తున్నా కూడా ఆ తప్పులు మళ్ళీ అక్కడక్కడ రిపీట్ అవుతున్నాయి. నిన్న పోర్టులో పట్టుకోవడంలో కానీ, అధికారులని ఒక ప్యానెల్లో వేయడంలో కానీ, లేదా వాళ్ళకు బాధ్యతలు అప్పగించడంలో కానీ, మరి ఎలా చూస్తారు దీన్ని? ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కానీ వంగలపూడి అనిత గారికి కానీ ఈ విధమైన బెదిరింపు కాల్స్ చేస్తున్నారు అని అంటే 100కి 100 పాళ్ళు దాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణలోకి తీసుకొని తీరాల్సిందే, లోతైన విచారణ జరిగి తీరాల్సిందే. అతనికి ఏదైనా నేర ప్రవృత్తి ఉందా, లేదు మానసిక సంతులన కోల్పోయి ఈ విధమైన
కాల్ చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా నిర్ధారించుకొని తీరాలి. అంటే ఇది నేను ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నానంటే, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాళ్ల దాళ్లు, హత్యాయత్నాలు దాన్ని చాలా లైట్ గా తీసుకున్నారు. అప్పుడు కంప్లైంట్లు ఇచ్చినా కూడా, అదేదా కార్యాలయాల మీద దాడి, రాళ్లు వేసేయడాలు బౌల్డర్స్ తో, ప్లస్ ఇప్పుడు మీరు బతుకుంటే కదా అని చెప్పి ట్వీట్లు, అంటే ఏదో జరుగుతోంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా, విజయసాయి రెడ్డి అయినా, లేదు వాళ్ళ నాయకులైనా, వాళ్ళ వ్యవహార శైలి మనం గమనించి చూసుకొని ఉంటే, వాళ్ళకున్న నేర ప్రవృత్తి దృష్ట్యా, వాళ్ళకున్న జైలు జీవిత చరిత్ర దృష్ట్యా, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుటుంబంలోనే జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, ఆ హత్యకు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని చెప్పిన సిపిఐ ఎవరిని నిర్ధారించింది, వాళ్ళ కుటుంబ సభ్యులే ఏం ఆరోపణలు చేస్తా ఉన్నారు అనేది మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏది సీరియస్ గా తీసుకోకుండా ఉండడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే మీరు ఇందాక ప్రస్తావించింది అక్షర సత్యం. చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి పర్యటన సందర్భంగా, నందిగాం పర్యటన సందర్భంగా, ఎర్రగొండపాలెం పర్యటన సందర్భంగా, అన్నల పర్యటన సందర్భంగా, ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా, అలాగే తిరుపతి పర్యటించడానికి వెళ్ళినప్పుడు పోలీసులు స్వయంగా అడ్డుకున్న తీరు, విశాఖపట్నం పర్యటించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్న తీరు, ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ దుందుడుకు వ్యవహార శైలి, వాళ్ళ నేర ప్రవృత్తి, వాళ్ళ బరితెక్కితనం ప్రజలకు కూడా స్పష్టత ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారికి కానీ అనిత గారికి వచ్చిన కాల్స్ మూలాల్లోకి వెళ్ళి విచారణ చేస్తే రాసిందే, దేన్ని నాన్ సీరియస్ గా పరిగణలోకి తీసుకోకూడదు. అదే సందర్భంలో మనం ఒక నెల 15 రోజుల నుంచి జరుగుతున్న ఒక ట్రెండ్ ని గమనించుకుంటే, దేశంలో కనీసం ప్రతిరోజు 60 నుంచి 90 విమానాలకి బాంబులు పెట్టాము అని చెప్పని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అవును, కొన్ని నిన్న ఢిల్లీలో కూడా స్కూళ్ళకి అలాగే వచ్చినాయి, స్కూళ్ళకి, ఎయిర్పోర్ట్లకి. మన రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో కూడా 2 స్కూళ్ళలో బాంబులు పెట్టాము అని చెప్పని నిన్న మెసేజ్ రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఏ ఒక్క అంశాన్ని సీరియస్ గా సీరియస్ గా తీసుకోకుండా ఉండటానికి వీల్లేదు. అలాగే ఇదొక అకతాయి పనుల్లాగా ఇవాళ 90 విమానాలు రోజుకి బాంబు పెట్టామని బెదిరింపు మెయిల్స్ రావడం ద్వారా ఈ మొత్తం విమాన రవాణా వ్యవస్థ మొత్తం కూడా డీస్టెబిలైజ్ అయిపోయింది ఒక నెల రోజులు పైగా. అంటే దాని ఇంపాక్ట్ చాలా మంది ప్రయాణాలు రీషెడ్యూల్ అవుతాయి, వాళ్ళు అందుకోవాల్సిన బిజినెస్ మీటింగ్ లో ఏదైనా ఒక వాళ్ళ వ్యక్తిగత అవసరాలు టైంకి సకాలంలో అందుకోలేని పరిస్థితి, పైగా షెడ్యూల్ మొత్తం కూడా అతలకొతలం అయిపోయిన పరిస్థితులు మనం, అంటే వీడు ఎక్కడో కూర్చొని ఒక ఫేక్ మెయిల్ పంపించడం ద్వారా ఒక దేశ రవాణా వ్యవస్థని అతలకొతలం చేసిన తీరు చూసాం మనం. అలాగే ఇవాళ పిల్లలు అటెండ్ అవుతున్న స్కూల్స్ కి బాంబు బెదిరింపులు, 10ల సంఖ్యలో స్కూళ్ళల్లో మేము బాంబులు పెట్టాము అని చెప్పని బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో అవి ఇవేవో అకతాయిలు చేస్తున్నవిలే అని చెప్పని నాన్ సీరియస్ గా ఉండటానికి వీలైన పరిస్థితి. అలా అని చెప్పని ఇవి సీరియస్ థ్రెట్లు కూడా కాదు. అలాగే ఇప్పుడు సదస్సులో ఎస్పీలు, డీజీపీ అందరితో కూడా అడ్రస్ చేస్తారు చాలా విషయాలు అంటున్నారు. 100కి 100 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా పోస్టుల విషయంలో కాకినాడలో ఆయన స్పందించిన తీరు, అలాగే ఈ అక్రమ బియ్యం రవాణా ఎగుమతుల మీద ఆయన స్పందించిన తీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కొంచెం, అంటే కొన్ని ఇష్యూస్ లో ప్రభుత్వ యంత్రాంగం వైపు తలసత్వం ప్రదర్శింపబడుతుంది అనుకున్నప్పుడు ఆయన ముళ్ళుకర్ర పెట్టి పొడిచినట్టుగా ఆయన కొంత చురుకుదనాన్ని అద్దె ప్రయత్నం చేయటం, దానికి తగిన విధంగా యంత్రాంగం కూడా స్పందించి వేగవంతం అవుతున్న సందర్భంలో డెఫినెట్ గా ఈయన ఒకడు ఉన్నారా, ఇప్పుడు ప్రభుత్వం ఏదో కొద్దిగా వాళ్ళు అనుకున్న విధంగా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మెతక వైఖరిగా ఉన్నారు కదా, ఈయన మాత్రం చురుకుదనం ప్రదర్శించబట్టి ప్రభుత్వ యంత్రాంగంలో మళ్ళీ వేగవంతంగా కేసులు బుక్ చేస్తున్నారు అన్న భావంతో డెఫినెట్ గా ఆయన కట్టడి చేయడానికి వాడు ఎవడో మల్లికార్జున అనేవాడు ఈ విధానాన్ని ఎంచుకొని ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మాత్రం సీరియస్ గా పరిగణలోకి తీసుకొని రైట్. యా, సత్యనారాయణ గారు కొన్ని విషయాలు చాలా సీరియస్ గా అడ్రస్ చేయాలి, లైట్ తీసుకోకూడదు అని అంటున్నారు. ఇవి ఇప్పుడు థ్రెట్ కానీ, థ్రెట్ కాల్స్ కానీ, వీటితో పాటు మీరు అడ్రస్ రేపొద్దున్న కలెక్టర్ల మీటింగ్ లో చేయాలంటున్నారు కదా. ఇక్కడ ఇంకొక పాయింట్, వారిని అడిగిందే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. పోర్ట్లోకి వెళ్ళి ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత చాలా సీరియస్ గా ఈ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు మిగిలిన పోర్ట్లు ఎందుకు ఎలెక్ట్ అయ్యి వాళ్ళు తనిఖీలు చేయలేదు, మళ్ళీ మంత్రే వెళ్ళి తనిఖీలు చేయాలా? ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ, ఈ రెండు అడ్రస్ చేయండి మీరు. ఇవి పాత స్టాకు ఇవన్నీ అని అన్నప్పుడు ఓకే, కోసంపూడి గారు అన్నారు ఈ పాత స్టాక్ అండి అని, కానీ ఈ లోపు అధికారులు అడ్రస్ చేయాలి కదా ఇవన్నీ. అంటే మరి అధికారులు అలసత్వం ఇవన్నీ మళ్ళీ కనిపిస్తుంది కదా, చెప్పండి.
ప్రభుత్వం మనం ఒక ఎడ్ల బండితో పోల్చే బండి లాంటి ప్రభుత్వానికి ఏవైతే ఎద్దులు ఉన్నాయో ఎద్దులు అధికారులు ఇవ్వాలి. కానీ ఇక్కడ అలా లేదు. మేము పల్లెటూరులో చూస్తూ ఉంటాం, ఒక బండి నడిపే వ్యక్తి హాయిగా అలవాటైన బండి అయితే హాయిగా నిద్రపోతాడు, స్పాట్ టు స్పాట్ ఆ బండి ఎడ్లు తీసుకుపోతాయి. ఈ అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు అలా లేదు. మరి ఏం చేస్తారు రేపొద్దున కలెక్టర్ల మీటింగ్ లో చేసిన దిశానిర్దేశం వేస్టే కదా. అప్పుడు గాడి తప్పింది ఖచ్చితంగా. గాడి తప్పే క్రమంలో కాకినాడ పోర్టులో జరిగింది, మళ్ళీ వైజాగ్ పోర్టులో కూడా వెళ్ళి అదే పౌర సరఫరాల మంత్రి మన మనోహర్ గారు వెళ్ళి అక్కడ రైడ్ చేయవలసిన పరిస్థితి అధికారులు చేయాలి. మీరు అన్నట్టు ఎప్పుడైతే ఇక్కడ ముసుగు ఉన్నదని తెలిసిందో ప్రతి పోర్టుని కూడా అధికారులు ప్రాక్షాళన చేయవలసిన పరిస్థితి ఉంది. రేపు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అడగొచ్చు, మీరు ఎందుకని నిలవలో చెప్తున్నారు ఏంటండి. నాదొక అడ్మిషన్ ఏంటి అంటే సబ్మిషన్ నిన్న మనోహర్ గారు విశాఖపట్నం పోర్టుకి స్పెసిఫిక్ గా వెళ్ళగలిగారు అని అంటే అధికార వ్యవస్థ నుంచి ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉంటేనే ఆయన వెళ్ళగలిగారు అక్కడికి. లేకుంటే ఇక్కడ విశాఖపట్నం పోర్టులో ఇప్పుడు స్పెసిఫిక్ గా 453 టన్నులు బియ్యం స్టాక్ అయి ఉంది అనేది. అంటే నా క్వశ్చన్ వెళ్ళడం వెరీ గుడ్. నేను అనేది కాకినాడ పోర్ట్ ఇష్యూ తర్వాత అన్ని పోర్ట్స్ లో అలర్ట్ అయ్యి అధికారులుగా చేయాలి, ఆయన సమాచారం ఇచ్చి ప్రతిసారి ఈయన రైడ్ అయ్యాలా? అంటే మంత్రి గారు స్వయంగా వెళ్తే అది ఇష్యూ ఇంకొంచెం అసలు అధికారులు చేసి సార్ మేము పట్టేసుకున్నాం, మీ గవర్నమెంట్ ని మేము సపోర్ట్ చేస్తున్నాం, మీరు ఏం చేయండి రైట్ కమాన్ అనాల్సింది పోయి మీరు రండి మీరే వచ్చి పట్టుకోండి ఏంటండి అది? అంటే ఇష్యూ కొంచెం హైలైట్ అవుతుంది. చెప్పండి సత్యనారాయణ గారు, కంక్లూడింగ్ ప్లీజ్. మేడం, అధికారులు ఆ విధమైనటువంటి గాడి తప్పింది కాబట్టి ఈ రోజు ఇన్ని సమావేశాలు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారా రేపొద్దున? ఖచ్చితంగా చేస్తారు మేడం, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆ విధమైన పరిపాలన దిశగా ఆయన మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అధికారులను. అదే కాదు, పోలీసు వ్యవస్థను కూడా మరి కొంతమంది జెండాలు పట్టుకున్నటువంటి కార్యకర్తల కంటే దారుణంగా ప్రవర్తించిన అధికారులు మనం చూసాం. అటువంటి అధికారులను కూడా ఈ రోజు గాడి తప్పి ఆ పరిపాలన ఎక్కడో మిస్టేక్ జరిగి వాళ్ళ సిట్లోకి వస్తే మళ్ళీ వాళ్ళని తొలగించడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం ఎక్కడైనా మానవ తప్పుదలు జరిగితే ఖచ్చితంగా గాడిలో చంద్రబాబు నాయుడు గారు పెడతారు. యాక్చువల్గా అధికార యంత్రాంగం మొత్తం కుళ్ళిపోయింది అనడం కూడా తప్పు. ఎందుకంటే నేను అందన్నాను ఇలా జరుగుతున్నప్పుడు యాక్టివ్ ఎందుకు లేరు అంటే అది ఒక మాఫియా టచ్ చేయాలంటే అధికారులు కూడా భయపడతారు. దాంట్లో వాళ్ళకి తిన్న సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్తే చర్యలు తీసుకుంటుందని ఒక నమ్మకం కలిగినప్పుడు, ఇందాక రాజేష్ గారు చెప్పినప్పుడు ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారండి పలానా చోట ఉంది సార్ అని చెప్పేసి అని. అటువంటి టైంలో పలానా వెళ్ళి మినిస్టర్ గారు వెళ్ళేసి ఉండొచ్చు. నేను అంటుంది ఎందుకంటే చిన్న వ్యవహారం కాదు కదా. ఒక మాట అన్నారు, అండ్ ఈ బియ్యం ఇష్యూ జరుగుతున్నప్పుడు కానీ లేదా రకరకాల ఇష్యూ వస్తున్నప్పుడు ప్రెస్ మీట్లలో అటు వాళ్ళు మీ మీద చెప్తూ ఉంటారు, మీరేమో అటు చెప్పినప్పటికీ కూడా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది సిట్టింగ్లలో ఉన్న వాళ్ళు కూడా అధికారులను గాని వీళ్ళని గాని ప్రెషర్స్ పెడుతున్నారు అన్న చర్చ నడుస్తున్నప్పుడు ఈ విషయాన్ని అడ్రస్ చేస్తారా రేపొద్దున అధికారులందరితో? అంటే రేపొద్దున అనేకమైన అంశాలు వస్తున్నాయి. అంటే 2 రోజుల దాంట్లో అన్ని అడ్రస్ చేస్తాయి. అలాగంటే ఇంపార్టెంట్ ఏంటి, స్వర్ణాంధ్ర 2047 మనకి ఆ విజన్ మీద ఎటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో, గత వచ్చే సంవత్సరాల్లో రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా అభివృద్ధి దాంట్లో తీసుకెళ్లాలని ఒక లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు గారు చెప్పినటువంటి విజన్ మీద మెయిన్ చర్చ ఉంటుంది. అది గ్రామాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేకపోతే టెక్నాలజీ సంబంధించిన విషయం కావచ్చు. విజన్ ని కొనసాగించేది వీళ్ళే గ్రౌండ్ లెవెల్లో. నేను అంటుంది ఖచ్చితంగా నేను పదే చెప్తాను, రౌతుని బట్టి గుర్రం నడుస్తుంది. ఈ రోజు కాపాడి రేపైనా సరే ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటారు. దాంతో పాటు కేవలం దృష్టి అంతా వాటి మీద పెట్టుకుంటామే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు మీద కూడా పెట్టుకోవాలి కదా. ఈ రోజున గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కనపడుతుంది. అంటుంది ఇవన్నీ కూడా రేపొద్దున 2 రోజులు 11, 12 తారీఖులు జరిగే సమావేశాల్లో ఒక పక్క దిశానిర్దేశం చేస్తానే అధికారులకు ఇవ్వాల్సినటువంటి కోటింగ్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ రాజేష్ సబ్సాని గారు, కుసంపూర్ శ్రీనివాస్ గారు, జగడ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.